హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టీఎస్ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ వాళ్ళకు మెయిన్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ. సో ఈ వీడియోలో మనం ఫిజిక్స్లో హై వెయిటేజ్ టాపిక్స్ అండ్ చాప్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ఫిజిక్స్లో హై వెయిటేజ్ టాపిక్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్. సో ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ ఏ నేచర్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇలా టాపిక్స్ అయితే నేర్చుకోండి. అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మెజర్మెంట్స్ ఆఫ్ ఏ లెంత్, మెజర్మెంట్స్ ఆఫ్ ఏ లాంగ్ డిస్టెన్సెస్, రేంజ్ ఆఫ్ ఏ లెంత్, మెజర్మెంట్ ఆఫ్ ఏ మాసెస్ అండ్ రేంజ్ ఆఫ్ మాసెస్, మెజర్మెంట్ ఆఫ్ టైమ్, రిలేటివ్ ఎర్రర్, arithmetic operations with significant fingers, physical quantity, dimensional formulas, dimensional equations, dimensional analysis, its applications. సో ఈ టాపిక్స్ గురించి అయితే ఎక్కువ చూసుకోండి. అలాగే నెక్స్ట్, సో ఇలా అన్ని టాపిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. సో ఇందులో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ అని, సో కెనెటిక్ ఈక్వేషన్స్, రిలేటివ్ వెలాసిటీ. సో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి. అలాగే మోషన్ ఇన్ ఏ ప్లేన్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ విత్ కాన్స్టాంట్ అక్లరేషన్, రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఏ 2 dimensions, projectile motion, equation of path of a projectile, time of maximum height of a projectile, horizontal range of a projectile. సో ఇలా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో ఎక్కువ మన ఫిజిక్స్లో అడిగే ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతాడు మనల్ని. సో ఎక్కువ ఈ ప్రొజెక్టైల్ క్వశ్చన్స్ మీద ఎక్కువ అడుగుతాడు, దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. లా ఆఫ్ ఎమోషన్స్. సో ఇందులో కూడా చూసుకోండి, మనకి ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. కామన్ ఫోర్సెస్ ఇన్ ఏ మిషన్స్, ఫ్రిక్షన్, రూలింగ్ ఫ్రిక్షన్, సర్కిల్ మోషన్. ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఏ మెకానిక్స్. ఈ మెకానిక్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. సో ఇందులో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. కెనెటిక్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ కానీ, ద కాన్సెప్చువల్ పొటెన్షియల్ ఎనర్జీ, ద కన్జర్వేషన్ ఆఫ్ ఏ మెకానికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ టాపిక్స్ కూడా నేర్చుకోండి. ద లా ఆఫ్ ఏ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, హీట్, కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, న్యూక్లియస్ ఎనర్జీ, కొలిజన్స్ ఇన్ ఏ 1 dimensional, కొలిజన్స్ ఇన్ ఏ 2 dimensional. ఈ టాపిక్స్ మీద ఎక్కువ నేర్చుకోండి. నెక్స్ట్ సిస్టమ్స్ ఆఫ్ ఏ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్స్. సో ఈ చాప్టర్లో కూడా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టాపిక్స్ అయితే చూసుకోండి. సెంటర్ ఆఫ్ ఏ గ్రావిటీ, మోషన్ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ మాస్, లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఏ పార్టికల్స్, యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఏ పార్టికల్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, థియరమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ యాక్సిస్, థియరమ్ ఆఫ్ ప్యారలల్ యాక్సిస్, యాంగులర్ మూమెంటమ్, రోలింగ్ మోషన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ మోషన్. సో ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిలేషన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రావిటేషనల్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, ఎస్కేప్ స్పీడ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిటింగ్ శాటిలైట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఇలా వీటి మీద చాలా టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి. థర్మోడైనమిక్స్లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ కెపాసిటీ ఆఫ్ ఏ వాటర్, థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్, థర్మోడైనమిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్, సెకండ్ లా ఆఫ్ ఏ థర్మోడైనమిక్స్. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ కెనెటిక్ ఎనర్జీలో కూడా బాయిల్స్ లా, చార్లెస్ లా, బిహేవియర్ ఆఫ్ ఏ గ్యాసెస్, కెనెటిక్ థియరీ ఆఫ్ ఏ ఐడియల్ గ్యాస్, హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సాలిడ్స్, హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ వాటర్స్. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వేవ్స్. సో ఈ వేవ్స్ కూడా చూసుకోండి. వేవ్స్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేవ్ ఆప్టిక్స్, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్స్ కూడా చూసుకోండి. రిఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్, రిఫ్రాక్షన్ ఇన్ ఏ రేర్ మీడియా. సో ఈ టాపిక్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కూలుంబ్స్ లా, ఫోర్స్ బిట్వీన్ ద మల్టిపుల్ చార్జెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద సిస్టమ్ ఆఫ్ ఏ చార్జెస్. సో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ, ఇట్ ఈస్ మార్క్స్ కూడా వస్తాయి ఇందులో. ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఏ చార్జెస్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఎక్స్టర్నల్ ఫీల్డ్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింగిల్ చార్జ్, డైఎలక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్, electrostatic of a conductors,
కెపాసిటర్ అండ్ కెపాసిటెన్సీ, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. నెక్స్ట్ వన్ అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీలో కూడా ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇన్ ఏ కండక్టర్స్, లిమిటేషన్ ఆఫ్ ఏ ఓమ్స్ లా, ఎలక్ట్రికల్ చార్జ్ పవర్, కాంబినేషన్ ఆఫ్ ఏ రెసిస్టర్స్, సిరీస్ అండ్ ప్యారలల్. సో ఇలా కూడా చూసుకోండి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ ఏ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఆటమ్స్, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ మీకు సబ్ టాపిక్స్ కూడా ఉంటే చూసుకోండి. కింద చాలా టాపిక్స్ ఉంటాయి, ఎందుకంటే నేను ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో నేనైతే చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. టాపిక్స్ చూసుకోండి. ఈ టాపిక్ చూసుకుంటేనే మీరు ఫిజిక్స్లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. సో ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.